ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరొకడు ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు పుట్టాడు. ఎంత మోసం అంటే ఇతను ఇట్లా ఒక పేజీ తిప్పాడు, దాని మీద 3 బొమ్మలు వేశాడు. నరేంద్ర మోడీ హానెస్ట్ ఫెలో కదా, బొమ్మ వేశాడు. ఇప్పుడు కాదు, అప్పుడు నాకు తెలుసు, అప్పుడు వేశాడు. పాపం మోడీ గారు హానెస్ట్ కాబట్టి జనం నమ్ముతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి 2014లో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని, సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు. లేకపోతే పెట్టుకుంటాడు, ఎందుకు పెట్టడం. తర్వాత ఈ ముగ్గురు వేసుకొని 600 పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు. దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి, మీకు డౌటే లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓటు గురించి రాశా. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశా. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించా. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను.